జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో సరళమైన ధ్యానం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు ఆహార నియమాలు ఎలా ఉండాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ధ్యానం అనేది సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సశాస్త్రీయంగా ఉండాలి, సత్ఫలితం వచ్చే విధంగా ఉండాలి. ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా ఎటువంటి శక్తి వెచ్చించకూడదు, శక్తి ఖర్చు కాకూడదు. శక్తిని కోల్పోయే మార్గాలు మొత్తం కూడా మూసివేయబడాలి. సరళమైనటువంటి ధ్యానం ద్వారా వెంటనే ఫలితం వస్తుంది. క్లిష్టమైనటువంటి, కఠినమైనటువంటి, కాఠిన్యమైనటువంటి సాధనల ద్వారా, ధ్యానాల ద్వారా సత్ఫలితం రాకపోగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల దైనందిన జీవితాన్ని మార్చుకోవాలి, జీవన విధానం మార్చుకోవాలి, జీవన సరళి మార్చుకోవాలి, జీవన శైలి మార్చుకోవాలి. వాటితో పాటుగా ఆహార విహారాలలో, అలవాట్లలో, ఆచార వ్యవహారాల్లో కూడా మార్పులు తెచ్చుకోవాలి. అందుకే ఈరోజు ఆహారం ఎలా ఉండాలి అనే దాని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. నేను గత 3 దశాబ్దాలుగా ఈ మార్గంలో పయనిస్తూ ఆరోగ్యం మీదనే దృష్టిని కేంద్రీకరించాను. ఆరోగ్యాన్ని పొందటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకున్నాను. ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆరోగ్యాన్ని పొందేటటువంటి విధానాన్ని గురించి అధ్యయనం చేశాను, సత్ఫలితాన్ని పొందాను. గర్వంగా మీ ముందుకు వస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినప్పటి నా శారీరక మానసిక స్థితులకు నేటికి స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఉంది. అందున నావి వంశపారంపర్య అతి భయంకరమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు. వంశపారంపర్య వ్యాధులను తొలగించుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ వైద్య రంగానికే సవాలుగా పరిణమించింది. అటువంటి విశ్వాలయం నుంచి బయటపడ్డాను కాబట్టి ఆధ్యాత్మికతను గురించి, సాధన గురించి, ఆహార విహారాల గురించి, అలవాట్లను గురించి, జీవన సరళ గురించి, జీవన శైలిని గురించి మీకు నేను శాస్త్రయుక్తంగా తెలియజేస్తున్నాను. అసలు ఆహారం యొక్క అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఆహారం తీసుకోవాలి? ఒక వృక్షాన్ని తీసుకోండి, ఒకే చోట స్థిరంగా ఉంటుంది. అదే జంతువుని తీసుకోండి, నిరంతరం సంచరిస్తూ ఉంటుంది. జంతువులు ఆహారాన్ని సేకరిస్తూ ఉంటాయి, సురక్షితమైన ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంతిమంగా శరీరం శుష్కించినందువల్ల, బలహీనపడినందువల్ల విశ్వంలో సునాయాసంగా కలిసిపోతూ ఉంటాయి. జీవన చర్యలు జరగాలంటే జీవశక్తి కావాలి, వైటల్ ఫోర్స్ కావాలి. ఆ జీవశక్తిని అందించేటటువంటి పదార్థమే ఆహారం అవుతుంది. అంటే పదార్థం ద్వారా జీవశక్తి లభిస్తుంది. వాస్తవానికి మానవ దేహం పదార్థంతో ఏర్పడింది. ఏమిటి పదార్థం? పంచభూతాత్మకమైన పదార్థం. అటువంటి పంచభూతాత్మకమైనటువంటి మానవ దేహంలో జీవన చర్యలు జరగాలంటే జీవశక్తి కావాలి. ఆ జీవశక్తి లభించాలంటే తప్పనిసరిగా ఆహారం తీసుకుంటూ ఉండాలి. మనిషి పంచభూతాలను స్వీకరిస్తూ ఉంటాడు, ఆ పంచభూతాలను బయటకు పంపిస్తూ ఉంటాడు, విసర్జిస్తూ ఉంటాడు. మన నోటి ద్వారా ఆహారం, నీరు తీసుకుంటాం. సూర్యరశ్మి ద్వారా, చర్మం ద్వారా వేడిని స్వీకరిస్తూ ఉంటాం. ముక్కు ద్వారా, శ్వాసక్రియ ద్వారా గాలిని తీసుకుంటూ ఉంటాం. సహస్రార చక్రం గుండా, బ్రహ్మరంధ్రం గుండా ప్రాణశక్తిని స్వీకరిస్తూ ఉంటాం, ఆకాశాన్ని స్వీకరిస్తూ ఉంటాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాల లోపలకు ప్రవేశిస్తూ ఉంటాయి. అవి బహిష్కరించబడుతూ ఉంటాయి, బయటకు పంపించబడుతూ ఉంటాయి.
ఈ విధంగా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి జీవితాంతం పంచభూతాలను స్వీకరిస్తూ వాటిని బయటికి పంపిస్తూ ఉంటాడు. ఇందులో ఆహారంలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది, నీటిలో ఎక్కువగా ఉంటుంది, అగ్నిలో ఇంకా ఎక్కువగా ఉంటుంది, ఆకాశంలో వాయువులలో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆకాశంలో దాదాపుగా 95% ప్రాణశక్తి ఉంటుంది. ప్రాణశక్తికి ప్రాణవాయువుకి జీవశక్తికి మధ్యనటువంటి వ్యత్యాసం ఏంటి? జీవన చర్యలకు ఉపయోగపడేది జీవశక్తి, దాన్ని వైటల్ ఫోర్స్ అంటారు. ఆ జీవశక్తి ఏర్పడటానికి తయారు కావటానికి తప్పనిసరిగా ప్రాణవాయువు కావాలి. ప్రాణవాయువు అంటే ఆక్సిజన్. మన నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాం, జీర్ణాశయంలోకి జీర్ణనాళంలోకి ప్రవేశించినటువంటి ఆహారం దశల వారీగా జీర్ణం గావించబడుతూ ఉంటుంది. జీర్ణం గావించబడేటువంటి పదార్థం రక్తం ద్వారా అన్ని శరీర భాగాలకు పంపిణీ చేయబడుతుంది. ఆ పంపిణీ చేయబడ్డటువంటి పోషక పదార్థం విచ్ఛిన్నమై విచ్ఛేదనమై శక్తి తయారవుతుంది. ఆ శక్తినే జీవశక్తి అంటారు. ఆ శక్తి జీవన చర్యలకు జీవ వ్యాపారాలకు ఉపయోగపడుతూ ఉంటుంది. అందులో కష్టించి పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. తీసుకున్నటువంటి ఆహారం శక్తిని విడుదల చేయటం ద్వారా మనిషి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. అయితే అందరూ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, భూమి కంటే నీరు శక్తివంతమైంది, నీటి కన్నా అగ్ని శక్తివంతమైంది, అగ్ని కన్నా వాయువు శక్తివంతమైంది, వాయువు కన్నా ఆకాశం శక్తివంతమైంది. అయితే అన్నీ పరిమితంగా ఉండాలి, నిర్ణీత మోతాదులో ఉండాలి. ఏ ఒక్కటి హెచ్చినా తగ్గినా పంచభూతాల యొక్క నిష్పత్తిలో తేడా వస్తుంది. శరీరం ఆరోగ్యం దెబ్బతింటుంది, జీవనచర్యలు కుంటుపడతాయి. మనిషికి శారీరక ఆరోగ్యం అనేది తప్పనిసరి. ఆరోగ్యంగా ఉంటేనే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలుగుతాం. అలాగే పరిసరాల్లో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా శరీరాన్ని మలుచుకోగలుగుతాం. కాబట్టి ఆరోగ్యం రావాలంటే పంచభూతాల నిష్పత్తి సమపాళ్లలో ఉండాలి. భూమి తత్వం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం పెరుగుతుంది. నీటి తత్వం ఎక్కువగా ఉందనుకోండి, తమోగుణం పెరుగుతుంది. అగ్నితత్వం ఎక్కువగా ఉందనుకోండి, వేడి పెరుగుతుంది. వాయుతత్వం ఎక్కువగా ఉందనుకోండి, లోపల గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది. చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. ఆకాశతత్వం ఎక్కువగా ఉందనుకోండి, శారీరక స్పృహ తగ్గిపోతుంది. కాబట్టి పంచభూతాలన్నీ సమనిష్పత్తిలో ఉండాలి, సమపాళలో ఉండాలి. దీనికోసం మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఆహారం తీసుకుంటూ ఉంటాడు. అనవసర పదార్థాలను బయటికి పంపిస్తూ ఉంటాడు. మలం రూపంలో పదార్థం బయటికి వెళుతుంది. అలాగే మూత్రం ద్వారా, చెమట ద్వారా నీరు బయటికి పోతుంది. అలాగే చర్మం ద్వారానే వేడి కూడా బయటికి పోతుంది. మలంతో పాటు మూత్రంతో పాటు కూడా వేడి బయటికి పోతుంది. వాయువుతో పాటు కూడా వేడి బయటికి పోతుంది. మనం ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాం, బొగ్గుపుల వాయువును బయటికి పంపిస్తూ ఉంటాం. ఆ విధంగా వాయు మార్పిడి జరుగుతూ ఉంటుంది. ఆకాశం ద్వారా అంటే సహస్రారం ద్వారా ప్రాణశక్తి లోపలికి వస్తూ ఉంటుంది. అది కాళ్ళ ద్వారా, చేతుల ద్వారా బయటికి పోతూ ఉంటుంది. ఈ విధంగా ఒక సైకిల్ మాదిరిగా జరుగుతూ ఉంటుంది. అయితే మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? ఒక విత్తనంతో ప్రారంభమవుతుంది. ఆ విత్తనంలో జీవుడు ఉంటాడు. జీవుడికి జీవిత ప్రణాళిక ఉంటుంది. ఆ జీవిత ప్రణాళిక నెరవేరాలంటే తప్పనిసరిగా శరీరం కావాలి. ఆ శరీరం తయారు కావాలంటే తప్పనిసరిగా పంచభూతాలు కావాలి. ఆ పంచభూతాల పదార్థం రూపంలో ఉండి నిరంతరం శరీరానికి ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి పంచభూతాలు సక్రమంగా అందేటట్లయితే శరీరం త్వరగా పెరుగుతుంది. పంచభూతాలు సక్రమంగా అందకపోతే శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది.
శరీర ఆరోగ్యం దెబ్బతింటే జీవనచర్యలు కుంటుపడతాయి. జీవనచర్యలు కుంటుపడితే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి సుదీర్ఘమైన యజ్ఞం భగ్నమవుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక వలయ మాదిరిగా జరిగిపోతూ ఉంటుంది. అయితే ఆరోగ్యం అనేది ప్రతి ఒక్కళ్ళకి తప్పనిసరి. ఆ ఆరోగ్యం అనేది అన్నమయ కోశానికి సంబంధించింది. మన శరీరంలో 7 అంతస్తులు ఉంటాయి, 7 కోశాలు ఉంటాయి, 7 చక్రాలు ఉంటాయి. అన్నింటికంటే అడుగు నుండేది ఏమిటంటే అన్నమయ కోశం. అదే మూలాధార చక్రం. అన్నమయ కోశం సమర్థవంతంగా పనిచేస్తే చనిపోయే రోజు వరకు ఎటువంటి రుగ్మతలు ఉండవు. శరీరం దృఢంగా ఉంటుంది, పుష్టిగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. ఎముక పుష్టి, కండర పుష్టి బాగుంటాయి. ఎంత కష్టపడి పనిచేసినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కష్టించి పనిచేసే వాళ్ళకి లోపల నుంచి చెడంతా కూడా బయటకు విసర్జింపబడుతూ ఉంటుంది. శరీరం ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడుతూ ఉంటుంది. అందువల్ల రుగ్మతలు సంభవించే అవకాశం ఉండదు. కాబట్టి అన్నమయ కోశ శుద్ధి ఉంటేనే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి ఆ యజ్ఞం సఫలీకృతం అవుతుంది. అటువంటి అన్నమయ కోశంలో కీలక పాత్ర పోషించేది ఏమిటంటే ఆహారం. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఆది మానవుడు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. పరిణామ శాస్త్రంలో అది నిరూపించబడింది. కానీ ఆధునిక మానవుని గమనించండి. ఇతనికి ఆరోగ్యం తగ్గిపోతుంది, జబ్బులు పెరుగుతున్నాయి, ఆయుష్ కూడా కుదించబడుతుంది. జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనికి మూల కారణం ఏంటి? ఆది మానవుడు ప్రకృతిలో లభించినటువంటి పదార్థాన్ని స్వీకరించాడు. ఆధునిక మానవుడు ప్రకృతి లభించినటువంటి పదార్థాన్ని మార్చి, వార్చి, వండి, అదనంగా కొన్నిటిని కలిపి, కొన్నిటిని పోగొట్టి సమతుల్యం లేనటువంటి ఆహారాన్ని తీసుకోవటం వల్ల జీవశక్తి హరించుకుపోతుంది, జీవశక్తి తగ్గిపోతుంది, జీవన చర్యలు సమర్థవంతంగా నిర్వహించబడటం లేదు. కాబట్టి ఆరోగ్యంలో కీలక పాత్ర పోషించేది ఏంటంటే ఆహారం. ప్రకృతికి దూరమైనటువంటి మానవుడు ప్రకృతికి విరుద్ధమైన ఆహారం తీసుకోవటం ద్వారా ప్రకృతి సూత్రాలను పూర్తిగా విస్మరించడం వల్ల ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు. అటువంటి ఆరోగ్యాన్ని తిరిగి పొందాలంటే తప్పనిసరిగా ఆహార నియమాలను గురించి ఆలోచించాలి. ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులకి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అన్నమయ కోశం సమర్థవంతంగా పనిచేస్తుంది. అందున స్వచ్ఛమైన, పవిత్రమైన, శుద్ధిగావించబడ్డటువంటి ఆహారం తీసుకుంటే అది శరీరానికి అద్భుతంగా విటమిన్ లాగా పనిచేస్తుంది, టానిక్ లాగా పనిచేస్తుంది. వాట్ వి ఈట్ సో వీ థింక్, వాట్ వీ థింక్ సో వీ విల్ బి అన్నారు. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆలోచనలు వస్తాయట. ఆలోచనలు బట్టే జీవన విధానం కొనసాగుతుందట. అన్నమయ కోశం శుద్ధి అయితేనే మిగతా కోశాలు మొత్తం శుద్ధి అవుతాయి. అన్నమయ కోశం శుద్ధి కాకుండా, శరీరం ఆరోగ్యంగా లేకుండా ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడిదలు పోసిన పన్నీరు అవుతుంది. చాలామందికి విషయ పరిజ్ఞానం పట్ల చక్కటి అవగాహన ఉన్నప్పటికీ శరీరం సహకరించక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. శరీరం సహకరించినందువల్ల, సాధనలో పట్టు లభించినందువల్ల తీవ్రమైన అసంతృప్తికి లోనవుతున్నారు. ఎంత తెలుసుకున్నావో అన్నది ముఖ్యం కాదు, ఎంత అనుభవంలోకి వచ్చిందనేది చాలా ముఖ్యం. తెలుసుకున్నది అనుభవంలోకి రాకపోతే అహంకారం పెరిగే అవకాశం ఉంటుంది, జ్ఞానమదం పెరిగే అవకాశం ఉంటుంది. అది ఇంకా చాలా ప్రమాదకరం. కాబట్టి ఆహారం ఎలా ఉండాలి? ఇక్కడ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, మనిషికి సమస్యలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, రుగ్మతలు వస్తున్నాయి.
జీవితం సమూలంగా గాడి తప్పింది, అస్తవ్యస్తంగా తయారైంది, అయోమయంగా తయారైంది, గందరగోళంగా తయారైంది. ఒక రకంగా చెప్పాలంటే మానవ జీవితం, మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. దీనికి అంతటికీ మూల కారణం ఏంటి? దాని గురించి ఆలోచించాలి. దీనికి అంతటికి మూల కారణం లోపలికి ప్రవేశించేటటువంటి ఆహారమే. ఈ ఆహారం ఎలా ప్రవేశిస్తుంది? నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాం, అది కంటికి కనిపిస్తుంది. కానీ పంచజ్ఞానేంద్రియాల ద్వారా, మనసు ద్వారా పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, ఉదయం నిద్ర లేచిన మొదలు సాయంత్రం నిద్రకు ఉపక్రమించేంత వరకు ఏకదాటిగా నిరంతరం ఆహారం లోపలికి ప్రవేశిస్తూనే ఉంది. అదే ప్రపంచపు సమాచారం. సమాచారమే ఆహారం. నోటితో తీసుకునేటటువంటి ఆహారం ద్వారా జీవశక్తి వస్తుంది. కానీ ప్రపంచం నుండి సేకరించేటటువంటి ఆహారం ద్వారా అంతరంగం కలుషితం కావచ్చు, అంతరంగం శుద్ధి కావచ్చు. కలుషితమైందనుకోండి జీవితం గాడి తప్పుతుంది, శుద్ధైందనుకోండి జీవితం మహోన్నతంగా ఎదుగుతుంది. కాబట్టి దీనికి మనం ఏం చేయాలి? తీసుకునేటటువంటి ఆహారం, ఆ విషయంలో మనం జాగ్రత్త పడాలి. తీసుకునేటటువంటి ఆహారం విషయంలో మనం జాగ్రత్త పడాలి. మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం, చుట్టూ ఎటువంటి కలుషితమైనటువంటి సమాచారం ఉందో ఆ సమాచారాన్ని సేకరించేటట్లయితే అంతరంగం కూడా కలుషితమవుతుంది. చుట్టూ ఉన్నటువంటి సమాచారంలో ఉత్తమమైన సమాచారాన్ని సేకరించగలిగితే అంతరంగం కూడా ఉత్తమంగా ఉంటుంది. కాబట్టి స్వీకరించేటటువంటి ఆహారం అనేది నోటి ద్వారా ప్రవేశించేది కాదు, పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ప్రవేశిస్తుంది. కళ్ళతో చూస్తూ ఉంటాం, చెవులతో వింటూ ఉంటాం, స్పృశిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం, నాలుగు పనిచేస్తూ ఉంటుంది, చెవులు పనిచేస్తూ ఉంటాయి, చర్మం పనిచేస్తూ ఉంటుంది. పంచజ్ఞానేంద్రియాలు నిరంతరం పనిచేస్తూ ఉంటాయి, సమాచారాన్ని లోపలకు స్వీకరిస్తూ ఉంటాయి, సేకరిస్తూ ఉంటాయి. ఈ సమాచార సేకరణ అనేది అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి ఉంటుంది. అంతరంగంలో చెడు సంస్కారాలు ఉంటే మనిషి చెడు వైపుకే ఆకర్షింపబడతాడు. అంతరంగంలో ఉత్తమమైన సంస్కారాలు ఉంటే మనిషి మంచి విషయాల వైపుకే ఆకర్షింపబడతాడు. మనం స్వీకరించేటటువంటి ఆహారం అనేది అంతరంగాన్ని బట్టి ఉంటుంది. నోటి ద్వారా సేకరించేటటువంటి ఆహారం కన్నా మనసు సేకరించేటటువంటి ఆహారం చాలా ముఖ్యమైనది. మనం ఆహార నియమాలు పాటిస్తూ ప్రకృతి సిద్ధమైన పవిత్రమైన ఆహారాన్ని తీసుకుంటున్నప్పటికీ, శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నప్పటికీ అంతరంగం కలుషితంగా ఉంటే ఏమవుతుంది? అంతరంగం కలుషితంగా ఉంటే లోపల ప్రవేశించినటువంటి ఆహారం కూడా కలుషితంగా మారుతుంది కదా. ఒక బంగారు పాత్రను తీసుకోండి, లోపల మురికి నీరు ఉంటే ఆ నీరు ఉపయోగపడదు కదా. అదే ఒక మట్టి కొండను తీసుకోండి, లోపల మంచి నీరుంటే, చల్లటి నీరుంటే ఆ నీరు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది కదా. కాబట్టి పాత్ర ముఖ్యమా, పదార్థం ముఖ్యమా? లోపలకు ప్రవేశించే పదార్థం ముఖ్యం. అంతరంగాన్ని బట్టి మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు మన మనసు కూడా కలుషితపు ఆహారం వైపుకే ఆకర్షింపబడుతూ ఉంటుంది. మనలో తమోగుణం బాగా ఉందనుకోండి, తమోగుణ సంబంధమైన పదార్థం వైపుకి ఆకర్షింపబడతాం. రజోగుణం బాగా ఉందనుకోండి, ఉప్పు, కారం, పులుపు, చేదు, వగరు, వీటి వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడుతూ ఉంటాం. అంటే అంతరంగాన్ని బట్టే ఆహారాన్ని స్వీకరించడం జరుగుతుంది. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు, శుచిగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నప్పటికీ అది లోపల జీర్ణం కాదు. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు, శుచిగా ఉన్నప్పుడు, శుభ్రంగా ఉన్నప్పుడు కలుషితమైనటువంటి ఆహారం తీసుకున్నా సరే అది
అమృతంగా మారుతుంది. కాబట్టి ఆహారాన్ని గురించి జాగ్రత్త పడండి. ఆహారం ఎప్పుడైతే లోపలకు ప్రవేశిస్తుందో, ఆ ప్రవేశించినటువంటి అంతరంగం శుద్ధిగా ఉంటే కలుషితమైన ఆహారం తీసుకున్నది శుద్ధి అవుతుంది. కాబట్టి మనం ఆహారం ముఖ్యం కాదు, అంతరంగ స్థితి చాలా ముఖ్యం. అంతరంగం సరిగా లేనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుని అజీర్తి చేస్తుంది. బాగా ఆకలైనటువంటి వ్యక్తికి రుచి లేనటువంటి ఆహారం కూడా అమృతంలాగా కనిపిస్తుంది. కడుపు నిండినటువంటి వ్యక్తికి షడ్రసోపేతమైనటువంటి భోజనం తిన్నా సరే అది రుచి లేకుండా అనిపిస్తుంది. రుచి లేదు అన్నట్లుగా ఉంటుంది, రుచిగా లేదు అన్నట్లుగా ఉంటుంది. మీరు ఒక లడ్డు తినండి, మధురాతి మధురంగా ఉంటుంది. అదే 10 లడ్లు తినండి, ఆ లడ్లు పట్ట కూడా మనకి వ్యతిరేకత ఏర్పడుతుంది. మరో కీలకమైన విషయం, అసలు ఆహారం ఎలా సమకూరుతుంది, ఎలా సంపాదించుకుంటున్నాం? ఎవరైతే నెగిటివ్ మైండ్తో ఉంటారో, ఎవరి అంతరంగం అయితే చెడు సంస్కారాలతో నింపబడి ఉంటుందో వాళ్ళలో తమో రజో గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ గుణాలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్రమ సంపాదనకు అలవాటు పడతారు, అధర్మంగా జీవించాలనుకుంటారు, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తారు, సులభంగా డబ్బు సంపాదించాలనుకుంటారు, న్యాయంగా ధనాన్ని సమకూర్చుకోవాలనుకుంటారు. అంతరంగంలో ఎప్పుడైతే నెగిటివ్ ఉంటుందో ఆ వ్యక్తి సంపాదించినటువంటి ధనం అంతా కూడా అతనికి ప్రమాదకరంగా మారుతుంది. ధర్మంగా జీవించే వ్యక్తి, ధర్మాన్ని ఆచరించే వ్యక్తి, ధర్మాన్ని అనుసరించే వ్యక్తి, ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించే వ్యక్తి తీసుకునేటటువంటి ఆహారం అమృతం అవుతుంది. అధర్మంగా జీవిస్తూ అక్రమార్జనకు అలవాటు పడుతూ సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడి విలాసము, వినోదము, శృంగారము, భోగలాలస జీవితాన్ని ప్రామాణికంగా తీసుకుని ముందుకెళ్ళే వాళ్ళకి ఎటువంటి ఆహారం తీసుకున్నా అది విషంగా మారుతుంది. కాబట్టి ఆహారం ముఖ్యం కాదు, అంతరంగం చాలా ముఖ్యం. ఎవరైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళు ధర్మానికి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఎవరైతే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తుంటారో వాళ్ళు అధర్మంగా జీవిస్తూ ఉంటారు. అధర్మంగా జీవిస్తున్నప్పుడు, అంతరంగం కలుషితం అవుతున్నప్పుడు లోపలకు ప్రవేశించిన ఆహారం కూడా అదే విధంగా మారుతుంది కదా. ధర్మంగా జీవిస్తున్నప్పుడు మామూలు ఆహారం తీసుకున్నా, పోషక విలువలు లేనటువంటి ఆహారం తీసుకున్నా, అంతరంగంలో పవిత్రత ఉంది కాబట్టి, ధర్మం ఉంది కాబట్టి, నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి అది అతనికి అమృతంగా మారుతుంది. కాబట్టి అధర్మంగా జీవించి వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం మృతప్రాయం అవుతుంది. ధర్మంగా జీవించి వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారం అమృతమయం అవుతుంది. కాబట్టి ఆహారం కన్నా కూడా ధర్మం చాలా ముఖ్యం, శీల సంపద చాలా ముఖ్యం, నైతిక విలువలు చాలా ముఖ్యం. కష్టించి పనిచేసే తత్వం ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి ఆహారం తీసుకున్న భస్మం అయిపోతుంది. వాళ్ళు కడుపు నిండా తింటారు, కంటి నిండా నిద్రపోతారు, కష్టపడి పనిచేస్తారు, కష్టార్జితంతో అన్నం వండుకొని తింటారు. అదే సుఖపడే వ్యక్తిని గమనించండి, తీసుకున్న ఆహారం కూడా కష్టార్జితం కాదు, న్యాయార్జితం అవుతుంది, లేక అక్రమార్జితం అవుతుంది, లేక సులభార్జితం అవుతుంది. కాబట్టి పదార్థం ముఖ్యమా, ఆ పదార్థం యొక్క
పవిత్రత ముఖ్యమా? పదార్థం ఎలా సమకూరింది, ఎలా సంపాదించుకున్నాం, ఏ విధంగా మన చేతిలోకి వచ్చింది, మన ఆకులోకి ఎలా వచ్చింది, మన ప్లేట్లోకి ఎలా వచ్చింది. ఇవాళ పెట్టుబడిదారీ విధానం వల్ల ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, అవినీతి పెరిగిపోతుంది, మనుగడ కోసం పోరాటం జరుగుతుంది. కనీస అవసరాలు తీరక మధ్యతరగతి కుటుంబీకులు విలువెల్లాడిపోతున్నారు. ఇటువంటి స్థితిలో అవినీతిని అరికట్టే అవకాశమే లేదు. ఎంత సమకూర్ని ఇంకా సరిపోదనేటటువంటి భయం మనిషిని వెంటాడుతుంది. దాన్ని ఫైనాన్షియల్ ఫోబియా అంటారు. అందువల్ల మనిషి నైతికంగా జీవించాలని బలమైనటువంటి దృక్పథంతో, ఆశయంతో ముందుకు సాగుతున్నప్పటికీ అవసరాలు అతన్ని అవినీతి వైపుకు మళ్లిస్తున్నాయి. కాబట్టి వ్యవస్థ చాలా ప్రమాదకరంగా మారింది. ఇటువంటి వ్యవస్థలో మనం ఉంటూ అమృతాహారం పేరుతోటి మనం ఆహారం తీసుకున్న లోపల అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు శుద్ధి చేసినటువంటి ఆహారం తీసుకున్నది కలుషితంగా మారుతుంది కదా. అందుకే చెప్తుంటారు, పాత్ర శుద్ధి ఉండాలి, పదార్థ శుద్ధి ఉండాలి, పరిసర శుద్ధి ఉండాలి, పాకశుద్ధి ఉండాలి, అన్నింటిని మించి తినే వ్యక్తికి భావశుద్ధి ఉండాలి. కాబట్టి అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు ఆహారాన్ని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆహార నియమాలు పాటించినాయి మొత్తం పొడిదులు పోసిన పన్నీరు. మీరు పల్లెటూళ్ళకి వెళ్ళండి, ఇప్పటికీ 100 సంవత్సరాలు జీవించే వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళు తీసుకునేటటువంటి ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పచ్చడి మెతుకులతోటి, పలచటి మజ్జిగతోటి కడుపు నింపుకుంటున్నారు. చనిపోయే రోజు వరకు ఎటువంటి చికిత్సలు లేకుండా, ఔషధాలు లేకుండా, మందులు లేకుండా జీవితాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నారు. మరి వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటించడం లేదు కదా. పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోవటం లేదు కదా. మరి వాళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మూల కారణం ఏంటి? అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగించటం, ప్రకృతికి అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించటం, కనీస వసతులతో జీవించటం, ఎండకి ఎండుతూ ఉండటం, వర్షానికి తడుస్తూ ఉండటం, చల్లో వణుకుతూ ఉండటం, పంచభూతాలకు అనుగుణంగా జీవించటం, పంచభూతాలకు కలిసిపోవటం, పంచభూతాలనే స్వీకరిస్తూ ఉంటారు వాళ్ళు. ఎండకి ఎండుతున్నప్పుడు అది ఒక రకమైన మెడిసిన్ అవుతుంది. వర్షంలో తడుస్తున్నప్పుడు, చల్లో వణుకుతున్నప్పుడు కూడా శరీరంలో వేడి పుడుతూ ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది. అన్నిటిని మించి మనోబలం ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, సంకల్ప బలం ఉండాలి. ఇవన్నీ ఎలా వస్తాయి? ధర్మబద్ధంగా జీవించే వాళ్ళకు మాత్రమే ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. అధర్మంగా జీవించే వాళ్ళకు తప్పనిసరిగా భౌతిక సంపద పట్ల ఆకర్షణ ఉంటుంది. భౌతిక సంపద పట్ల ఆకర్షణ ఉందనుకోండి, బంధాలు పెరుగుతాయి. బంధాలు పెరుగుతున్నాయి అనుకోండి, భయం కూడా పెరుగుతుంది, అభద్రతా భావం పెరుగుతుంది. నేను పోతే నేను సంపాదించిన మొత్తం ఏమైపోతుంది అనేటటువంటి భావన అంతరంగంలో ఉంటుంది. అటువంటి వాళ్ళు రుగ్మతలకు భయపడుతూ ఉంటారు, మరణాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. దేని పట్లయితే మనం భయాన్ని ప్రదర్శిస్తూ ఉంటామో అది తొందరగా నెరవేరుతుంది. రుగ్మతలు అనేవి శరీరానికి సంబంధించినవి కానే కావు, అన్నీ మనసుకు సంబంధించినటువంటివి. మనసుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప శరీరానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినది రాంగ్ ట్రీట్మెంట్ అవుతుంది. రుచులు ఎప్పుడు అణుచుకోకూడదు. ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి, వేళ్ల ప్రకారం తీసుకోవాలి, అవసరమైనంత మేరకు తీసుకోవాలి. ఆహారం పడ్డదనుకోండి, శరీరాన్ని మర్చిపోతాం. టైంకి నిద్ర లేకుండా, విశ్రాంతి లేకుండా, ఆహారం లేకుండా నిరంతరం ప్రోగ్రామ్స్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి బిజీ షెడ్యూల్ని ఏర్పాటు చేసుకొని శరీరాన్ని సరిగా పోషించకపోతే
తర్వాత కాలంలో తప్పనిసరిగా మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. ఒక రుగ్మత ప్రవేశించిందంటే దాదాపుగా నాకు తెలిసినంతవరకు జీవనయానం కుంటుపడుతుంది. అనుకున్న కార్యక్రమాలు మొత్తం తారుమారవుతాయి. శరీరంలో జీవశక్తి హరించుకుపోతుంది. జీవశక్తి హరించుకుపోయినప్పుడు కొద్దిగా శ్రమించినా సరే అలసట ఎక్కువ అవుతుంది. విశ్రాంతి అవసరమవుతుంది. విశ్రాంతి లేకుండా బిజీ షెడ్యూల్ని ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నప్పుడు కార్యక్రమాలను వదులుకోలేక సమర్థవంతంగా నిర్వహించలేక మనిషి ఇంకా ఒత్తిడిని అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి ఆహార నియమాలు ముఖ్యం కాదు, అంతరంగం చాలా ముఖ్యం. ఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాల చిట్కా వైద్యాలను అనుసరించమంటున్నారు. అవి తప్పు మాత్రం కాదు. శరీరానికి ఇచ్చేటటువంటి ఆహారం ప్రభావం మనసుపై తక్కువగా ఉంటుంది. మనసుకు లభించేటటువంటి సమాచారం అనేటటువంటి ఆహారం ప్రభావం జీవితం మీద ఎక్కువగా ఉంటుంది. మన అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉంటాం. ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి. జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంటుంది. అనుకున్నది ఒకటైతే మరొకటి జరుగుతూ ఉంటుంది. ఆశించి జీవిస్తూ ఉంటాం, అసంతృప్తిగా జీవిస్తూ ఉంటాం, అశాంతిగా జీవిస్తూ ఉంటాం, చుట్టూ ఉన్న వాళ్ళతో ఘర్షణ పడుతూ ఉంటాం, మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇదంతా ఆహారమే కదా. కాబట్టి శరీరానికి ఆహారాన్ని ఇవ్వాలా, మనసుకి ఆహారాన్ని ఇవ్వాలా. మనసుకి ఇచ్చేటటువంటి ఆహారం చాలా ముఖ్యమైనది. శరీరానికి ఇచ్చేటటువంటి ఆహారం ప్రభావం 20% ఉంటుంది. మనసుకి ఇచ్చేటటువంటి ఆహారం ప్రభావం 80% ఉంటుంది. మరొక విషయం ఏంటంటే, మనోబలం ఉన్న వ్యక్తి దేన్ని తిన్నా సరే అరిగించుకోగలుగుతాడు. నెగిటివ్ ఫుడ్స్ తీసుకున్నా సరే రెసిస్టెన్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది. మనం కొన్ని రకాల నెగిటివ్ ఫుడ్స్కి కూడా అలవాటు పడాలి. శరీరానికి అన్ని పదార్థాలు అవసరమే. పాజిటివ్ అవసరం, నెగిటివ్ కూడా అవసరమే. నెగిటివ్ ఫుడ్స్కి అలవాటు పడితే బాడీకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. ఫలానా పదార్థమే నాకు అవసరం అవుతుంది, అదే పోషక పదార్థం అనే భావంతో ఉండకూడదు. అన్ని రకాల పదార్థాలు తినటమే యోగం. కొన్ని పదార్థాలు నాకు గిట్టదు అనుకోవటమే రోగం అంటే. పరిమితంగా తీసుకుంటే ఏదైనా ఔషధమే, అతిగా తీసుకుంటే ఏదైనా విషం అవుతుంది. పొరపాటును కూడా అతిగా తీసుకోకూడదు. ఏ పదార్థాన్ని బలవంతంగా నిషేధించకూడదు. ఏ పదార్థాన్ని అతిగా తీసుకోకూడదు. పంచభూతాలు ఏ విధంగా సమనిష్పత్తిలో ఉండాలో మనం తీసుకునేటటువంటి ఆహారం కూడా అదే విధంగా ఉండాలి. ఇవాళ ఆహారాన్ని వండి వార్చి విలువైనటువంటి పోషక పదార్థాలని, విటమిన్లను, మినరల్స్ను పోగొట్టుకుంటున్నాం. కాబట్టి వాటిని కాంపెన్సేట్ చేయడం కోసం తప్పనిసరిగా అన్ని పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఒకే పదార్థాన్ని నిరంతరం తీసుకుంటూ ఉంటే తప్పనిసరిగా శరీరం విషపూరితం అవుతుంది. మన దేహంలో కొన్ని పదార్థాల లోపం ఉంటుంది, కొన్ని పదార్థాలు అదనంగా ఉంటాయి. అదనంగా ఉన్నటువంటి పదార్థాలు విషమవుతాయి. లోపంగా ఉన్నటువంటి పదార్థాల వల్ల అసౌకర్యం కలుగుతుంది. లోపంగా ఉన్న పదార్థాలను మనం భర్తీ చేయాలి. అనవసరంగా అదనంగా ఉన్నటువంటి పదార్థాలను మనం తొలగించగలగాలి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఒకటి ఉంది. ఎవరైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతారో, ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకుని అనుభవంలోకి పొందగలుగుతారో వాళ్ళకి ఏమవుతుంది ఆలోచించండి. ప్రాణశక్తి నేరుగా లోపలకు ప్రవేశిస్తుంది. అది ప్రాణవాయువు వేరు, ప్రాణశక్తి వేరు. ప్రాణవాయువు నాసికా రంధ్రాల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళుతుంది. ఊపిరితిత్తుల్లో చేరినటువంటి ఆ ప్రాణవాయువు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అదే ప్రాణశక్తి అయితే
విశ్వం నుండి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది. ఆ విశ్వం నుండి ప్రాణశక్తి లోపలికి నేరుగా ప్రవేశించేటటువంటి మార్గమే సహస్రారం. తమో గుణము రజోగుణం రెండు ఎక్కువగా ఉండి అసమానంగా ఉండేటట్లయితే సహస్రారం మూసుకొని ఉంటుంది. తమోగుణం రజోగుణం రెండు కూడా సమాన మోతాదులో ఉండి సమత్వంలో సమతుల్యంలో ఉండేటట్లయితే మనిషిలో సాత్విక భావనలు ఉంటాయి. సత్వగుణం ఏర్పడుతుంది. సత్వగుణం ఏర్పడ్డప్పుడు చుట్టూ ఉన్నటువంటి అహంకారం అనే బౌండరీ కరిగిపోతుంది. అహంకారం అనే బౌండరీ కరిగిపోయినప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించగలది. విశ్వశక్తి నేరుగా లోపల ప్రవేశిస్తూ ఉంటుంది. విశ్వశక్తి నేరుగా లోపలకు ప్రవేశిస్తూ ఉందనుకోండి, భౌతికపరమైన ఆహారం యొక్క అవసరం తగ్గుతుంది. మెదడు సమూలంగా శుద్ధి అవుతుంది. వెన్నుభావం సమూలంగా శుద్ధి అవుతుంది. మెదడులో ఉన్నటువంటి కలుషితం అంతా తొలగిపోతుంది. మలినాలన్నీ తొలగిపోతాయి. టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. రక్త సరఫరా పుష్కలంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. హార్మోన్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్షక వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ విష పదార్థాలు కానీ విషక్రిములు కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ లోపల ప్రవేశించే ప్రసక్తి లేదు. కాబట్టి ఇది ఆరోగ్యాన్ని పొందటంలో ఉన్నటువంటి కీలకమైన విషయం. ఈ ఆరోగ్యాన్ని పొందటానికి మనం అనుసరించవలసినటువంటి విధానం ఏంటంటే ఆత్మజ్ఞానం కావాలి, పరిపూర్ణ జ్ఞానం కావాలి. ఈ పరిపూర్ణ జ్ఞానం చిత్తమయ కోశం శుద్ధి కావటం ద్వారా మాత్రమే లభిస్తుంది. వేరే విధంగా లభించే ప్రసక్తి లేదు. చిత్తమయ కోశాన్ని మనం శుద్ధి చేసుకోవాలనుకోండి, దానికి మనం ఆగ్నేయ చక్రానికి వెళ్ళాలి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, చిత్తమయ కోశం, ఆత్మమయ కోశం. శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, బుద్ధి విచక్షణతో ఉండాలి, వికసించాలి, హృదయ మట్టం తెరుచుకోవాలి. అప్పుడు అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది. అంటే 5 కోశాలు శుద్ధి చేసుకున్న తర్వాతనే మనం 6వ కోశంలో ప్రవేశించగలుగుతాం. ఈ 5 కోశాల్లో ఏ ఒక్క కోశం కలుషితంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా చిత్తమయ కోశానికి వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోవాలంటే ఆత్మజ్ఞానం లోపలికి ప్రవేశించాలి. ఆత్మజ్ఞానం లోపల ప్రవేశించాలంటే ప్రాణశక్తి ఉధృతంగా లోపలికి రావాలి. ఆ ప్రాణశక్తి ఉధృతంగా లోపలికి రావాలంటే సహస్రారం ఓపెన్ కావాలి. సహస్రారం ఓపెన్ అయిందంటే ప్రాణశక్తి లోపలికి ప్రవేశించి మెదడంతా శుద్ధి అవుతుంది. వెన్నుబాం పూర్తిగా చైతన్యవంతం అవుతుంది. నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. రక్త సరఫరా పుష్కలంగా జరుగుతుంది. హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. అప్పుడు మనిషి శరీరమే లేదనే భావనకి రాగలుగుతాడు. వీటన్నిటికీ మనకు ఆహారం ఏంటి? జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ప్రాణం. జ్ఞానాన్ని గురించిన అవగాహన ఉంటే, మెదడు సమూలంగా శుద్ధి అయితే, శరీరం సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే మనం శరీరాన్ని మర్చిపోగలుగుతాం. శరీరాన్ని మర్చిపోవటం అంటే ఆత్మస్థితికి చేరువవుతున్నట్లే. శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అదనపు బరువు కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ ఉన్నాయనుకోండి, మనం శరీరాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. శారీరక మమకారం ఎక్కువగా ఉంటుంది. శరీరం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని పోషించే దిశగా వెళుతూ ఉంటాం. దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించాయనుకోండి,
వాటి పరిష్కారం కోసం మందులు మింగుతూ ఉంటాం. మందులు విపరీతంగా తీసుకుంటూ ఉంటే లోపల అవయవాలు మొత్తం కూడా విషపూరితం అవుతాయి, రసాయనిక స్థావరాలు అవుతాయి, బాడీ మొత్తం కూడా డ్రగ్ హౌస్ అవుతుంది, ఔషధ నిలయం అవుతుంది, జీవశక్తి హరించుకుపోతుంది, దిగులు విచారం పెరుగుతుంది, మనిషి మరణానికి దగ్గరవుతాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఆహారము అంటే నోటి ద్వారా తీసుకునేది కానే కాదు. మనం మనసు ద్వారా సేకరించేది ఆహారం అవుతుంది. అంతరంగం శుద్ధయ్య కొలది ఎటువంటి ఆహారమైనా భస్మం అయిపోతుంది. అంతరంగం కలుషితంగా ఉంటే ఎంత విలువైన పోషక పదార్థం తీసుకున్నా సరే అది విషంగా మారుతుంది. మనసు పవిత్రంగా ఉన్నప్పుడు విషం కూడా అమృతంగా మారుతుంది. మనసు కలుషితంగా ఉన్నప్పుడు పాయసం తీసుకున్నా సరే అది విషంగా తయారవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆహారం అనేది శరీరానికే కాదు మనసుకు కూడా వెళుతుంది. ఆహారం ద్వారా శరీరం శుద్ధి కావచ్చు, కానీ మనసు మాత్రం శుద్ధి కావాలి. మనసు శుద్ధి కావాలంటే తప్పనిసరిగా దానికి జ్ఞానం అనేటటువంటి ఆహారాన్ని అందించాలి. ఇప్పుడు చాలామంది ఆరోగ్యం కోసం విపరీతంగా పరితపిస్తున్నారు. వాకింగ్ అని, జాగింగ్ అని, జిమ్ములని, స్విమ్మింగ్ అని ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఉన్నారు. పలానా పదార్థం తింటే ఆరోగ్యం వస్తుంది అనుకుంటున్నారు, పలానా ఆకులు తింటే ఆరోగ్యం చేకూరుతుంది అనుకుంటున్నారు, ఆసనాలు వేస్తే ఆరోగ్యం అనుకుంటున్నారు. ఇవన్నీ తప్పనిసరిగా అవసరమే. నేను వ్యతిరేకించట్లేదు, విమర్శించడం లేదు. కానీ అన్నమయ కోశం కన్నా ఆత్మమయ కోశం చాలా కీలకమైంది. అటువంటి ఆత్మమయ కోశం తెరుచుకోవటం అనేది చిత్తమయ కోశం మీద ఆధారపడింది. ఆ చిత్తమయ కోశం అనేది జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ఆ జ్ఞానం అనేది మనకు ఉపనిషత్తులలో దొరుకుతుంది. వేదాల యొక్క సారాన్ని గురించి జాగ్రత్తగా అవగాహన గావించుకొని నేను భగవంతుడను, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే ఇక శరీరమే లేదనే భావన కలుగుతుంది. శరీరం లేకపోతే ఇంద్రియాలకి, మనోబుద్ధులకు, చిత్తం, అహంకారాలకు అవకాశమే ఉండదు కదా. కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉండి దశాబ్దాల తరబడి సాధన కొనసాగించినప్పటికీ అంతిమంగా జబ్బులతో మరణించడానికి మూల కారణం చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకునేటటువంటి విధానాలను అనుసరించకపోవటమే. ప్రారబ్ధ కర్మలు తొందరగా కరిగిపోతాయి, కానీ సంచిత కర్మలు తొందరగా కరిగిపోవు. సంచిత కర్మలు గత జన్మల నుంచి వచ్చినాయి, ప్రారబ్ధ కర్మలు ఈ జన్మకు సంబంధించినవి. ప్రారబ్ధ కర్మలు మనం త్వరగా కరిగించుకోగలుగుతాం, కానీ సంచిత కర్మలు కరిగించుకోలేం. మూల నిర్మాణానికి సంబంధించి ఉంటాయి, అవి బేసిక్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఉంటాయి. అటువంటి మూల నిర్మాణం మారాలంటే, బేసిక్ కాన్స్టిట్యూషన్ మారాలంటే శరీరం పూర్తిగా కరిగిపోవాలి. సంబడి స్టేట్ నుండి నోబడి స్టేట్కి రావాలి. సంబడి అంటే నేను, శరీరం ఒకటి. నోబడి నేను వేరు, శరీరం వేరు. నేను అనేది భౌతిక శరీరం నుండి భావపరంగా వేరయ్యేటట్లయితే శరీరం సమర్థవంతంగా పనిచేస్తుంది. ట్రెమెండస్ హీలింగ్ పవర్ ఉంటుంది దానికి. ఆ పవర్ని అంతటిని ఉపయోగించుకోగలుగుతుంది. అదే నేను శరీరం ఒకటనే భావన నుండి శారీరక మమకారం ఎక్కువగా ఉండి నేను ఫలానా అనే భావన కనుక ఉండేటట్లయితే మనిషి ఏమవుతాడు? శారీరక మమకారాన్ని పెంచుకుంటాడు కదా. శరీరానికి ఏ చిన్న జబ్బు వచ్చినా సరే కలత చెందుతాడు కదా. శరీరానికి అతిగా ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు కదా.
దేనికైతే మనం ప్రాధాన్యతనిస్తున్నామో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం, ఎక్కువ భయపడుతూ ఉంటాం. అది మనల్ని డామినేట్ చేస్తుంది. శారీరక మమకారం ఉన్నటువంటి వాళ్ళ శరీరానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు, శరీరానికి లొంగిపోతారు. మనకు భగవద్గీతలో ఒక సన్నివేశం ఉంది. భగవద్గీత అట్టను పరిశీలించండి. రథం ఉంటుంది, రథానికి గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రాలకు పగ్గాలు ఉంటాయి, ఆ పగ్గాలు రథసారథి చేతిలో ఉంటాయి. యజమాని రథములో ప్రశాంతంగా ఉంటాడు. శరీరం అంటే ఏమిటి? రథం. ఇంద్రియాలు అంటే ఏమిటి? గుర్రాలు. పగ్గాలు అంటే ఏమిటి? మనసు. రథసారథి అంటే ఎవరు? బుద్ధి. యజమాని అంటే ఎవరు? ఆత్మ. శరీరం ఆరోగ్యంగా ఉంటే ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. అప్పుడు బుద్ధి తీసుకునేటటువంటి నిర్ణయాలు సమత్వంలో, సమతుల్యంలో ఉంటాయి. అప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది, బహిర్గతం అవుతుంది. శారీరక మమకారం ఉన్నటువంటి వాళ్ళకి ఆత్మస్థితి అనుభవంలోకి రాదు. శారీరక మమకారం లేనటువంటి వాళ్ళే ఆత్మస్థితిని అనుభవించగలుగుతారు. కాబట్టి ఆహారం అనేది అవసరమే, కానీ అది ప్రధానం కాదు, అదే ముఖ్యం కాదు. ఆహారానికి అతిగా ప్రాధాన్యతనివ్వవలసినటువంటి అవసరం లేదు. లోపలకు ప్రవేశించేటటువంటి ఆహారం సక్రమంగా ఉంటే చాలు. భౌతిక ప్రపంచం నుండి మనం సేకరించేటటువంటి ఆహారం మన అంతరంగాన్ని కలుషితం చేయకుండా ఉంటే చాలు. అందుకు మనం భౌతిక ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని తెంచుకొని అంతర్ముఖానికి మళ్ళగలగాలి. భౌతిక ప్రపంచంలో దేనికోసం పరితపిస్తున్నావు? అది అంతరంగంలోనే ఉంది. అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని బాహ్య ప్రపంచంలో వెతుక్కోవటమే అజ్ఞానం. సుఖపడుతూ దాన్నే ఆనందంగా భావించటమే అవివేకం. నీ అంతరంగంలోనే భగవంతుడున్నాడు. నీవే సాక్షాత్తు పరమాత్మవు, పరబ్రహ్మానివి, భగవంతుడవు. నువ్వు సూక్ష్మత్వానికి వెళ్ళే కొలది ఆత్మస్థితికి చేరువవుతావు. అటువంటి సూక్ష్మత్వాన్ని అనుభవించాలంటే శరీరాన్ని శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషిస్తూ ఉండాలి. సమయానికి నిద్ర ఉండాలి, సమయానికి విశ్రాంతి ఉండాలి, సమయానికి ఆహారం ఉండాలి. దానిని మర్చిపోయే విధంగా ఉండాలి. చనిపోయే రోజు వరకు కర్ర పట్టుకోకూడదు, ఒకళ్ళ చేత చేయించుకోకూడదు, ఒకళ్ళ మీద ఆధారపడకూడదు, ఒకళ్ళకి భారం కాకూడదు. మనం దేహాన్ని కూడా మన ఇచ్చ ప్రకారమే వదిలించుకోగలిగితే, తొలగించుకోగలిగితే, వదిలివేయగలిగితే అదే ముక్తి లేక మోక్షం అంటే. మనం దాని చేతులు బందీ కాకూడదు, మన చేతులు అది పరికరంగా ఉండాలి. అటువంటి జీవన విధానాన్ని అనుసరించగలిగితే, అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందగలిగితే ఇక శరీరం ఎలా ఉంటుంది? శరీరమే లేదనే భావన కలుగుతుంది. శరీరం లేదనే భావన కలిగితే ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అప్పుడు అది విశ్వ శరీరం అవుతుంది. భౌతిక శరీరం స్థానంలో ఎవ్రీబడి స్టేట్ వస్తుంది, అది విశ్వ శరీరం అవుతుంది. విశ్వ శరీరం నుంచి మనం ఆలోచించే ఆలోచన కానీ, మాట్లాడే మాట కానీ, చేసేటటువంటి పనులు కానీ అద్భుతంగా ఉంటాయి, మహోన్నతంగా ఉంటాయి. కాబట్టి బిడ్డలారా, ఆహారం అనే అంశాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని దానికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకుండా మనసును శుద్ధి చేసుకునే విధానాల మీద దృష్టిని కేంద్రీకరించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.